సుదీర్ఘ పోరాటంలో న్యాయమే గెలిచిందంటున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 15 ఏళ్లుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై న్యాయ పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడ్డానన్నారు ఆది శ్రీనివాస్. పౌరసత్వంపై రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. రమేష్ బాబు జర్మనీ పౌరుడే అని నిరూపించేందుకు ఎన్నో ఎవిడెన్స్లను ఇచ్చానంటున్న ఆది శ్రీనివాస్తో అనిల్ ఫేస్ టు ఫేస్. సుదీర్ఘకాలం పోరాటం, ఎన్నో వాయిదాలు, ఎన్నెన్నో వాదనల తర్వాత వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భాయ్ ఏదైతే ఆ పౌరసత్వంపై ఈరోజు హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పుపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఎట్లా చెబుతారు సార్? ఈరోజు హైకోర్టు తీర్పు చెన్నమనేని రమేష్ బాబు గారి చెంప చెల్లుమణెలా వచ్చినటువంటి తీర్పుగా నేను భావిస్తున్నా. భారతదేశ సిటిజన్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంటే 1955(5)(1)(f) 1 సంవత్సరం కాలం పాటు ఇక్కడ ఉన్న తర్వాత దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది. ఈయనే దరఖాస్తు పెట్టుకునే క్రమంలో 1 సంవత్సరం కాలం పాటు ఉన్నా అని చెప్పని దరఖాస్తు పెట్టుకున్నాడు. నేను ఛాలెంజ్ చేసిన తర్వాత విచారణ జరిగితే కేవలం 96 రోజులున్నట్టు తేలింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒకసారి రమేష్ చెన్నమనేని భారతదేశం రద్దు చేసింది. 3 మెన్ కమిటీ ఒకసారి రద్దు చేసింది హోంశాఖలో. హోంశాఖ 3 సార్లు కూడా రద్దు చేసింది. అది రద్దు చేసే క్రమంలో ఇస్తే జర్మనీ ట్రావెల్ చేస్తుందని చెప్పిన ఒక మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదని అనేక సందర్భాలు కూడా చెప్పిన. ఈరోజు అతను ఇక్కడేమో నీ ముమ్మాడికి భారతీయుని అంటాడు. ఆయనకు వంతపాడేటువంటి వాళ్ళు కూడా ఆయన భారతీయుడు కాకపోతే మరేంటని చెప్పి నన్ను అవేలలు అవమానాలు, ఇతనికి ఎమ్మెల్యే పదవి మీదనే ధ్యాస తప్ప అలాంటి పెద్ద కుటుంబం, మచ్చలేని కుటుంబం, నీతి నిజాయితీ గల కుటుంబం అంటారు. ఇప్పుడేం చెప్తారు నాయన అంటున్నా, ఇంత పెద్ద మచ్చ, ఇంత నీతి నిజాయితీ కుటుంబం అంటారు, ఇంత పెద్ద మచ్చ. ఈరోజు హైకోర్టు తీర్పిచ్చింది, నీ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఆయన ఏమంటాడు, నీ ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వదులుకున్నా మీరు భారతదేశ పౌరసత్వం తీసేస్తే నేను స్టేట్లెస్ అయితే కదా, ఎక్కడ బతకాలి ఎలా బతకాలన్నాడు. మేము ఆయన అన్నావు, నువ్వు జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్నావు, జర్మనీలో మీకు ఇల్లు ఉంది, నువ్వు ఇప్పటికే జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నావు అని చెప్పన్నాం. ఇగో దానికి నిదర్శనంగా ఇంచుమించు 45 సార్లు మాకున్న సమాచారం ప్రకారం అతను జర్మనీపై ట్రావెల్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్, జర్మనీ ట్రావెల్ ఒక్కటి కాదు, ఇన్ని ట్రావెల్ అతను జర్మనీ పాస్పోర్ట్ మీద. అంటే ఎంత ధైర్యం మీకు అన్నీ అంటున్నా. ఈ దేశాన్ని మోసం చేయడం కాకుండా ఇంకోటి 2009 భారతీయుని అంటాడు. ఆయన ఓసే కార్డు హోల్డర్ కూడా. ఓసే కార్డు హోల్డర్ మన దేశంలో ఓటు హక్కు వేయడానికి కూడా చట్టం లేదు. అలాంటిది ఈయన ఇక్కడ ఎమ్మెల్యే కూర్చున్నాడు, లా బ్రేక్ చేసి లా మేకర్ కూర్చున్నాడు. ఈరోజు ఈయన 2019 సెప్టెంబర్న ఎంబసీ ఆఫ్ ఇండియా బెర్లిన్లో ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. ఏది ఓసే కార్డు హోల్డర్ను మరో 10 ఏళ్ళకి పెంచుకునే గడువు లోపల. ఆయనలో ఒక 10వ కాలం చూడండి, 10వ కాలం 2019 భారతదేశ పౌరసత్వం పొందిన తప్పుడు పద్ధతిలో 10 ఏళ్ల తర్వాత కూడా ఈయన ఈ ఓసే కార్డును పొడిగించుకునే క్రమంలో కూడా 2010 దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఆ ఫామ్ ఏం చెప్పి 10లో అడుగుతుంది, నువ్వు ఏ దేశస్తుడు అంటే జర్మనీ అని రాసిండు. చూడండి, 10వ కాలం జర్మనీ అని రాసిండు. 12వ కాలం ఇంతకుముందు ఏ దేశం అంటే ఇండియా అని రాసిండు. జర్మనీ దేశాన్ని మోసం చేస్తలేడు, జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు. ఆయన స్థిరకాలం అక్కడ ఉండాలనుకుంటూ భార్య పిల్లలతో మన ఇండియాని మోసం చేస్తున్నాడు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే పదవి కావాలి, హోదాకు క్షీణంగా వాడుకోవాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దు. ఇది ఆయన తండ్రి చాటు బిడ్డడిగా వచ్చినటువంటి, అందుకే చెంప చెల్లుమని తీర్పు వచ్చినటువంటిది. ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు దేశానికి క్షోభని చెప్పు. ఇంకా ఎన్ని రోజులు ఈ బుకాయింపులు? నేను మొదటి నుంచి చెప్పింది నేను నిజమైందనే మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను. అంటే ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు సుదీర్ఘంగా హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఎట్లా చూస్తారు? లే నేను అంటే ఇప్పుడు ఈరోజు హైకోర్టు 30 లక్షల పెనాల్టీ ఇచ్చింది. ఆయన 5 లక్షలు లీగల్ అథారిటీ సెల్కి ఇవ్వమనేది, 25 లక్షలు న్యాయ పోరాటం చేస్తున్నారు నాకు ఇవ్వమనేది. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో అవేలను పడ్డా, ఆయన అనుచరులతోటి ఎన్నో తిట్లు తిన్నా. అయినా నాకు దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో నాకు సహకరించినటువంటి ప్రజలపై నమ్మకంతోటి ధర్మ పోరాటం చేసిన, ప్రజా పోరాటం చేసిన. ప్రజలు కూడా మొన్న సంవత్సరం క్రితం ఎమ్మెల్యే గెలిచిన, ఈరోజు మనకు మేము గెలిచిన సంవత్సరం, ఈనాటి ఎమ్మెల్యేకి ప్రమాణం చేసే సంవత్సరం రోజు ఈ తీర్పు రావడం ఆనందదాయకం ఉంది. అందుకే మీ ద్వారా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియస్తాను. ముఖ్యంగా భారతదేశ పౌరసత్వమే అంటే భారతదేశ ప్రజలే కాకుండా ముఖ్యంగా వేములవాడ ప్రజలు, మీ కార్యకర్తలు ఏమంటున్నారు దీనిపై? చాలా హర్షాతిరేకాలు. వేములవాడ నుంచి ఇప్పుడే ఫోన్లు వస్తున్నాయి, శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకునే విధంగా, అరే ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ విధంగా తప్పు చేస్తాడా? ఒకవేళ ఈ విధంగా ఈయన తప్పు చేయకపోతే 2009 శాసనసభ్యుడిగా ఆదిశ్వాస్ గెలిచి ఉండేవాడు కదా, ఎందుకంటే ఆయన తండ్రి చేతి బిడ్డగా వచ్చాడు కాబట్టి అప్పుడే గెలిచి ఉండేవాడు. అప్పుడు మా ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుండేటువంటి భావన మా ప్రజలు ఉందని చెప్పని మా ప్రాంతం నుంచి నా మిత్రులు శ్రేయభిలాషులు చెప్తున్నటువంటి మాట. మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఈ హైకోర్టుకు సమర్పించినటువంటి ప్రతిదీ కూడా హైకోర్టు ఏకీభవించింది. ఈరోజు హైకోర్టు అన్నది క్లియర్గా, ఆనాడు ఈ దరఖాస్తు పెట్టుకున్నప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేసినావు, అధికారులను తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేసినావు, భారతదేశ ప్రభుత్వం ఫ్రాడ్లెంట్ పత్రాలు పెట్టి. ఈరోజు
నీ పదవి నిలుపుకోవడానికి అంటే లా బ్రేక్ చేసేసి లా మేకర్ ఉండడానికి అంశం మేము ఏదైతే చెప్తున్నాము 15 సంవత్సరాలు మరో భారతీయుడు నష్టం చేసినావు అన్నది కోర్టు. అర్థమవుతుంది. వారు అనేది ఏంటంటే నువ్వు 15 సంవత్సరాలుగా భారతదేశ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదు, ఇప్పుడు మీ పదవిని కాపాడుకోవడానికి కోర్టును కూడా తప్పుదో పట్టించినావు అని చెప్పి ఫ్రాడ్లెంట్ పత్రాలతోని. కాబట్టి నీకు ఈ పెనాల్టీ అని చెప్పని 15 సంవత్సరాలు పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్కు ఈరోజు నష్టం చేసిన అన్న మాట కూడా కోర్టు ఒకటి అన్నది. ఇప్పుడు తుది తీర్పు రావాలి. 4 అంశాల మీద మాట్లాడిన అంశాలను చెప్పడం జరుగుతుంది. తుది తీర్పు వచ్చినాక మీరే ఇంకా దానిపైన ఒక స్టోరీని ఇక ముందు ఇలాంటి పొరపాటు ఎవడు చేయకుండా ఉండే విధంగా అతనిపై కూడా చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పండి. దాని నిదర్శనగా అతను చేసినటువంటి తప్పుడు విధానాలకు తప్పుడు పత్రాలకు తప్పనిసరిగా మన భారతదేశ శిక్షాస్మృతి ప్రకారం అతనిపై శిక్ష కూడా పడాలి, అతనిపై చట్టం పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. సో మొత్తానికి వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఖచ్చితంగా జర్మనీ పౌరసత్వంపై మాత్రం ఈరోజు కీలక తీర్పు వచ్చింది. సో అతనికి చెంప చెల్లుమనేలా ఈ అకౌంట్ తీర్పునిచ్చిందంటూ కూడా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.